ఇప్పటి వరకు కేసీఆర్ గారు జగన్ గారి బంధం రహస్యంగా ఉండేది, రాత్రిపూట మాత్రం ఉండేది. ఇప్పుడు ఇంకా ముసుగులు తీసేస్తున్నారు. ఇంకా ముసుగులు తీసి డైరెక్ట్ గా వాళ్ళు మేము ఒకటే. నాకు బాధ అనిపించింది, కేసీఆర్ కేటీఆర్ కి ఇదేం కర్మ, జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందపరచడం కోసం ఇంతగా దిగజారి మాట్లాడాలా అనిపించిందండి నాకైతే. చాట్లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందంటున్నారు కేటీఆర్. 40% ఓట్లు సాధించడం మామూలు విషయం కాదన్నారు. ఇప్పుడు లాజిక్ వినండి మీరు, 40% ఓట్లు రావడం అంటే ఆషామాషి కాదు అన్నారంట. అంటే కేవలం ఇక జగన్ గారి కోసం చెప్పుకోవాలి అంటే ఎస్ 40% ఓట్లు పడ్డాయని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ 40% ఓట్లు కూడా ఆయనకి పడవండి. ఆయన చేసిన పరిపాలనకి, ఆయన రాష్ట్రంలో చేసిన అరాచకానికి ఆయన దగ్గర 40% ఓట్లు లేవు. ఆ ఓట్లు లాస్ట్ లో ట్విస్ట్ అయ్యాయి. చివరాఖరికి వచ్చేటప్పటికి కొన్ని కారణాల వల్ల ఆ ఓటు పడింది. కానీ జగన్ గారి దగ్గర ఉన్నది కేవలం 15% ఓట్లు మాత్రమే. ఆ 15% కూడా ఇక మరి తినడానికి తిండిలేక ఇచ్చే 15,000 తోటే మొత్తం సంవత్సరం అంతా బతికేసేవాళ్ళు. ఇక భవిష్యత్తు కోసం కానీ, పిల్లల కోసం కానీ, చదువు కోసం కానీ, ఉద్యోగాల కోసం ఆలోచించే ఏ ఒక్కరూ కూడా జగన్ గారికి ఓటేయలేదు.